హాయ్, నా పేరు నంది వెలుగుల యానిమేషన్ ఆర్టిస్ట్ని. వెల్కమ్ టు ఆర్ట్ క్లాస్మేట్. మనం వర్క్ చేసేది యానిమేషన్ స్కెచ్ బుక్. మండే ట్యూస్డే మనం యానిమేషన్ స్కెచ్ బుక్ మీద వర్క్ చేస్తాం. వెన్స్డే థర్స్డే ఫ్రైడే వాటర్ కలర్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్స్, ఎమోషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో దీని లోపల హ్యాపీనెస్ గురించి ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాం. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మనం వర్క్ చేయట్లేదు, ఇక్కడ మనం బాడీ లాంగ్వేజ్ మీద చేస్తున్నాం. అంటే బాడీ ఎక్స్ప్రెషన్ మీద ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం. సో బాడీ లాంగ్వేజ్ గెస్చర్ డ్రాయింగ్ ఇది చాలా క్విక్గా అయిపోతుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీద మనం ఇక్కడ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ మీద ఇస్తున్నాం. బాడీ గెస్చర్ డ్రాయింగ్ ఇది. దీంట్లో ఈ బుక్లో ఏదైతే సబ్జెక్ట్ పెట్టారో ఈ వర్క్కి సంబంధించింది అది సేమ్ టు సేమ్ నేను కాపీ తీసి పెడుతున్నాను. ప్లీజ్ చదవండి ఒకసారి. అది లైన్ ఆఫ్ యాక్షన్, స్టిక్ కన్స్ట్రక్షన్, ఫైనల్గా అవుట్లైన్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ 4 సర్కిల్స్ డ్రా చేశాను. సో 4 సర్కిల్స్ డ్రా చేసి దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాను. ఇక్కడ చాలా సింపుల్గా సర్కిల్లో గైడ్ లైన్ వేసుకున్నాను, మధ్యలో సెంటర్ లైన్. అయిపోయిన తర్వాత 4 సర్కిల్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను ఇక్కడ. ఎక్సర్సైజ్ 14 ఇది. దీనికి కూడా సేమ్, మళ్ళీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో మ్యాటర్, ఆ సబ్జెక్ట్ని నేను కాపీ ఫోటో తీసుకొని పెట్టాను దీంట్లో. ప్లీజ్ అది చదవండి, చదువుతూ వర్క్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే మీరు చదివి కనుక వర్క్ చేస్తే మీకు అది చాలా బాగా అర్థమవుతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంది. సో లాస్ట్ చేసిన వర్క్లో మనము బాడీ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెషన్ చూసాము, హ్యాపీనెస్ చూసాము. ఇక్కడ 4 డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఇక్కడ మనము డిఫరెంట్ గెస్చర్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాము. సో నెక్స్ట్ దాంట్లో ఎక్సర్సైజ్ 15 బ్యాలెన్స్ చేయడము. సో బ్యాలెన్స్ చేసేటప్పుడు, బాడీ బ్యాలెన్స్ అయ్యేటప్పుడు ఏ రకంగా ఉంటుందనేది ఇక్కడ కాన్సెప్ట్. సో దీనికి కూడా సేమ్ స్టిక్ కన్స్ట్రక్షన్, దాని తర్వాత ఫైనల్గా అవుట్లైన్. దీనికి కూడా సేమ్ నేను సబ్జెక్ట్ కాపీ తీసి పెట్టాను ఫోటో. సో ప్లీజ్ అది ఒకసారి చదవండి, మనం ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది క్లియర్గా. సో బాడీ బ్యాలెన్స్ ఏ రకంగా అవుతుంది, సో దాని గ్రావిటీ ఏ రకంగా ఉంటుంది, పాయింట్స్ 1 పాయింట్ మనం అసలు ఆ పాయింట్స్ ఎట్లా కౌంట్ చేస్తాం. సో ఇక్కడ నేను సీక్వెన్స్ ఆఫ్ స్కెచింగ్స్ వేస్తున్నాను, వాక్ స్కెచింగ్ ఇక్కడ.
చిన్నది రఫ్ కన్స్ట్రక్షన్ ఇది, సింపుల్గా, చాలా సింపుల్గా కన్స్ట్రక్షన్ ఇది. స్టెప్ బై స్టెప్ బాడీ వెయిట్ ఏ రకంగా ఉంది, ఎంత బ్యాలెన్స్ చేస్తుంది, కాలు మీద ఎంత బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేస్తుంది, హెడ్ మీద ఎంత చేస్తుంది, సో గ్రౌండ్కి మన బాడీ టైమింగ్ ఏ రకంగా చేంజ్ అవుతుంది మన బాడీ వెయిట్ చేంజ్ అయినప్పుడు. సో ఇది మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ వేస్తున్నాం. ఈ రోజుకి క్లాస్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.